హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయేది. యాకత్పురాలో డ్రైనేజ్ మూతను సిబ్బంది తెరిచి ఉంచారు. స్కూల్కు వెళ్తున్న చిన్నారి డ్రైనేజీలో పడబోయింది. సకాలంలో స్పందించిన తల్లి, స్థానికులు ఆ పాపను కాపాడారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉంది. అయితే బాధితులు అధికారులపై మండిపడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎంత ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయేది. యాగత్పురాలో డ్రైనేజ్ మూతను సిబ్బంది తెరిచి ఉంచారు. ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూడొచ్చు. స్కూల్కు వెళ్తున్న చిన్నారి డ్రైనేజ్లో పడబోయింది. సకాలంలో స్పందించిన తల్లి, స్థానికులు ఆ పాపను కాపాడారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉంది. అయితే బాధితులు అధికారులపై మండిపడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎంత ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయేది. యాకత్పురాలో డ్రైనేజ్ మూతను సిబ్బంది తెరిచి ఉంచారు. స్కూల్కు వెళ్తున్న చిన్నారి డ్రైనేజ్లో పడబోయింది. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సకాలంలో స్పందించిన తల్లి, స్థానికులు ఆ పాపను కాపాడిన దృశ్యం కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారైతే క్షేమంగా ఉంది. కానీ బాధితులు అధికారులపై మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎంత ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయేది. యాకత్పురాలో డ్రైనేజ్ మూతను సిబ్బంది తెరిచి ఉంచారు. స్కూల్కు వెళ్తున్న చిన్నారి డ్రైనేజ్లో పడబోయింది. సకాలంలో స్పందించిన తల్లి, స్థానికులు ఆ పాపను కాపాడిన దృశ్యం కూడా మనము స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉంది. అయితే బాధితులు అధికారులపై మండిపడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎంత ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.